సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న తుఫాను బాధితులకు మండల అధికారులు దుప్పట్లు, చాపలు, భోజనాలు, నీళ్లు అందజేసి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే మనుబోలు మండలంలోని మనుబోలు, బద్వేలు, వెంకన్నపాలెం, కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో వందల మంది హైస్కూల్లో తలదాచుకుంటున్నారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు తుఫాన్ బాధితులకు అన్ని మౌలిక సదుపాయాలను అందజేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు, జనసేన పార్టీ నాయకులు, మండల అధ్యక్షుడు పెనుబాక మహేష్, జాకీర్, కాదర్వల్లి పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి బిస్కెట్లు, పళ్లు, తాగునీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, ఎంపీడీఓ జలజాక్షి, ఎస్ఐ శివరాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము సైక్లోన్ కారణంగా ఇక్కడ మనుబోల్ హై స్కూల్లో ఫ్లడ్ డ్యూటీస్ మన మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. ఇప్పుడే మధ్యాహ్నం నుంచి ఒక 13 to 14 మెంబర్స్ దాకా మనుబోల్ ఏరియా నుంచి హై స్కూల్లోకి అందరినీ వాటర్ వచ్చిన ఏరియాస్ నుంచి తీసుకొని వచ్చి పెట్టున్నారు. మెడికల్ క్యాంప్ అనేది మా ద్వారా ఏఎన్ఎం, MLHP, ఆశా 24 hours ఉంటారు. సూపర్వైజర్స్ మనకు సూపర్వైజ్ చేస్తారు. మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్గా ఉంటారు. ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మనకు ఎమర్జెన్సీగా లేదంటే 108 ద్వారా మేము షిఫ్ట్ చేస్తాము. ఇది మన సైక్లోన్ వెళ్ళేంత వరకు పూర్తిగా మనం ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఉండే స్టాఫ్తో, ఉండే మన లీడర్స్తో, ఉండే ప్రజలతో మనము సహాయం తీసుకొని జీజీహెచ్కి షిఫ్ట్ చేయడము, లేదంటే దగ్గర ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడము, ఇబ్బంది వచ్చినా చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.